హలో అండి, నేను డాక్టర్ స్పందన గణపతి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. ఈరోజు మనం హైపోథైరాయిడిజం అండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ కానీ రిలీజ్ అనేది ఆల్టర్ అవుతుందండి. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్ బీటా హెచ్సిజీ అని ఉంటుంది. ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఈ థైరాయిడ్ రిలీజ్ అయ్యే బీటా హెచ్సిజీ అనేది టీఎస్హెచ్ ఫంక్షన్ లాగా టీఎస్హెచ్ లైక్ యాక్షన్ ఉంటుంది. సో టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈ బీటా హెచ్సిజీ అనేది టీఎస్హెచ్ లైక్ యాక్షన్ ఉండడం వల్ల కొందరిలో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అనేది ఎక్కువయ్యి హైపర్ థైరాయిడిజం డెవలప్ అవ్వచ్చు. అలా కాకుండా కొందరిలో ఏమవుతుందంటే ఈ బేబీ గ్రోత్కి థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ అనేది పెరిగి మదర్లో ఏమంటే టీఎస్హెచ్ హార్మోన్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో టీఎస్హెచ్ అనేది ఎలివేట్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీలో అయోడైడ్ రీనల్ ఎక్స్క్రిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ తగ్గి హైపోథైరాయిడిజం రావచ్చు. దాంతోపాటు ఈ ప్లెసెంటల్ హార్మోన్స్ ఇవన్నీ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ని ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా హైపోథైరాయిడిజం అనేది వస్తుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే హైపోథైరాయిడిజం కానీ ట్రీట్ చేయకపోతే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు ప్రీటర్మ్ డెలివరీస్ కానీ స్టిల్ బర్త్స్ మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ అనేది ఉంటుందండి. హైపోథైరాయిడ్ ట్రీట్ చేయకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ కూడా కష్టమే, ఒకసారి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ ఇన్ఫర్టిలిటీ వల్ల. సో వన్స్ కన్సీవ్ అయిన తర్వాత కంపల్సరీ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఎట్లా అంటే అండి టీఎస్హెచ్ లెవెల్ అనేది 0.45 to 4.5 నార్మల్ అనమాట. కానీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ రేంజ్ అనేది ఈ టార్గెట్ రేంజ్ అనేది వేరే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ మనం 3 ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తాము. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 monthsలో ఏంటంటే ఈ టీఎస్హెచ్ లెవెల్ అనేది లెస్ దాన్ 2.5 ఉండాలి. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్లో టీఎస్హెచ్ లెవెల్ అనేది లెస్ దాన్ 3 ఉండాలన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు టీఎస్హెచ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఒకవేళ టీఎస్హెచ్ లెవెల్ అనేది 2.5 కంటే ఎక్కువ ఉంది అంటే మీరు థైరాక్సిన్ హార్మోన్ అనేది వాడాల్సి ఉంటుంది. దీంతో పాటు థైరాయిడ్ ఎంత ఫ్రీక్వెంట్గా మీరు మానిటర్ చేసుకోవాలి. మీకు 7th month వచ్చే వరకు ఎవ్రీ మంత్ టీఎస్హెచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం టార్గెట్ రేంజెస్ ప్రకారం మీ టీఎస్హెచ్ లేదు అంటే డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 7th month వచ్చే వరకు ఎవ్రీ మంత్ థైరాయిడ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత 7th month తర్వాత మీరు డెలివరీ లేదంటే టైంకి ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ డోస్, ఒకవేళ మీరు కన్సీవ్ కాకముందే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ డోస్ అనేది రిక్వైర్మెంట్ ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత మీ ప్రీ ప్రెగ్నెంట్ డోస్ కంటే ఒక 20% రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా మీరు వారంలో 7 రోజులు టాబ్లెట్స్ తీసుకుంటే ఇప్పుడు 9 doses per week తీసుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఒక 2 days వీక్లో డబుల్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే దాని తర్వాత 4 weeksకి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ మంత్ టెస్ట్ చేసుకుంటా డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ప్రీ ప్రెగ్నెన్సీ డోస్కి అంటే అంతకుముందు మీరు కన్సీవ్ కాకముందు ఎంత డోస్ అయితే ఉందో దానికి మార్చేసుకొని 1 month తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. అదే ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి ఉంటే చాలామందికి డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే డెలివరీ తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ మానేసి 4 weeksకి అంటే 1 monthకి మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ టాబ్లెట్ అనేది ఏ టైంలో వేసుకుంటామో కూడా ఇంపార్టెంటే. సో అది మీ వెయిట్ బేసిస్ మీద స్టార్ట్ చేస్తాము. సో అది ఎర్లీ మార్నింగ్ పరగడుపున వేసుకోవాల్సి ఉంటుంది. థైరాక్సిన్ హార్మోన్ వేసుకున్న కనీసం గంట వరకైనా ఏవి ఫుడ్ తీసుకోకూడదు. ఈవెన్ మిల్క్ కానీ అట్లాంటివి కూడా మిల్క్ ప్రొడక్ట్స్ ఏమి తీసుకోకూడదు. బికాజ్ ఇవన్నీ థైరాక్సిన్ హార్మోన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. ఇన్ కేస్ థైరాక్సిన్తో పాటు ఇంకా వేరే ఏమైనా టాబ్లెట్ వాడాలన్నా కూడా కనీసం గంట గ్యాప్ అనేది ఉండాలండి. అండ్ దాంతోపాటు చాలామందికి డౌట్ వస్తుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని. సో థైరాయిడ్కి ప్రత్యేకంగా డైటరీ రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు. కాకపోతే ఈ కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇవి ఏంటంటే అండి కాయిట్రోజన్స్ అంటారు. ఇవి థైరాయిడ్ రిలీజ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇట్లాంటి ఈ 2 మాత్రం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. చాలామంది థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సోయా కానీ ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ మానేస్తూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండదు. సో కాలీఫ్లవర్ క్యాబేజ్ ఒకటి మానేయాలి. కొందరిలో ఏంటంటే ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటారు కాబట్టి కొంచెం హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే షుగర్స్ ఎక్కువ ఉన్నవి కానీ అట్లాంటివి తినొద్దని చెప్తాం, హై క్యాలరీ ఫుడ్స్. లేదంటే మాత్రం ఈ 2 మాత్రమే రిస్ట్రిక్ట్ చేసుకుంటే మీరు సరిపోతుంది. థ్యాంక్ యూ.